అల్వల్ ముత్యాలమ్మ టెంపుల్ వద్ద నుండి ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు వరంగల్ బహిరంగ సభకు భారీ వాహనాలతో బయలుదేరారు। ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని ఆయన పిలుపునిచ్చారు। తల్లి ముత్యాలమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకొని మరి ఈరోజు వరంగల్లో జరుగుతున్న టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ బహిరంగ సభకు మన యువ నాయకుడు మరి నగర అధ్యక్షులైన పెద్దలు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఎమ్మెల్సీ వారి యొక్క ఆధ్వర్యంలో మరి దాదాపు 700 కార్లతోని మరి మేమందరం ఇక్కడి నుండి పెద్ద ఎత్తున బయలుదేరబోతున్నాము। మరి వారికి వచ్చిన వారికి అందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి మేమందరం కూడా మంచినీటి వ్యవస్థ, మజ్జిగ వ్యవస్థ, అదేవిధంగా మేమందరం కూడా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసుకొని మరి ఇప్పుడు కాసేపట్లో మరి మధ్యాహ్నము లంచ్ కూడా మరి మంచిగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గురువారం వెజిటేరియన్ పెట్టుకున్నాము। అదేవిధంగా నాన్ వెజ్ తినే వాళ్ళకు నాన్ వెజ్ కూడా పెట్టుకునేసి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేసుకొని మైనంపల్లి అన్న యొక్క ఆధ్వర్యంలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున మరి మన నాయకుడు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క వారి ఇచ్చే యొక్క వరంగల్ బహిరంగ సభకు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ముత్యాలమ్మ దేవాలయంలో జరుపుకొని ఏ విధంగానైతే ఇక్కడ నుంచి మా కార్యకర్తలను తీసుకెళ్తా ఉన్నామో ప్రతి బస్సుకు కూడా ఒక ఇన్ఛార్జ్ని ఏర్పాటు చేశాం। వారు ఏ విధంగానైతే మా కార్యకర్తలను తీసుకెళ్తా ఉన్నారో అదేవిధంగా ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత వహిస్తారు। ఈ బహిరంగ సభ ఇక ముందు ఎప్పుడు కూడా జరగని విధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేయనున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను। ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరశురామ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే కనకారెడ్డి గారు, మరి కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు, అదేవిధంగా సోదరులు కార్పొరేటర్లు అందరూ కూడా డివిజన్ ప్రెసిడెంట్స్ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం। మంచి యూనిటీతో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈరోజు బయలుదేరుతూ ఉన్నాం। ఏదేమైనప్పటికీ కూడా రేపు వచ్చే ఎన్నికల వరకు ఏ పార్టీ కూడా లేకుండా ఒక టీఆర్ఎస్ పార్టీ ఉండే విధంగా మా నాయకులు మా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు। మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా ముందుకెళ్తా ఉన్నారు। రేపు మేము అడగకుండానే ప్రజలు ఓట్లు వేసే విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వం